పత్రాల రకాలు ఈనెల వ్యాపారం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇది 1 minute టాక్, అంటే 1 నిమిషంలో ఇవన్నీ ఈ పత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. పత్రాల్లో వివిధ రకాలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఇది ఈ ఈయన చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా వంకాయ మొక్క. ఈ మొక్కల్లో ఈనెల వ్యాపారం ఇలా. అలాగే ఈ మొక్కలు చూసుకున్నట్లయితే ఇది తల్లివేరు వ్యవస్థ. తల్లివేరు వ్యవస్థ అంటే దాని యొక్క తల్లివేరు వ్యవస్థ ఒక వేరు పెద్దగా ఉండి దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న వేర్లు ఉన్నట్లయితే దాన్ని తల్లివేరు వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇది బ్యాంబూ ట్రీ. ఇందులో ఈనెల వ్యాపనం ఈ విధంగా ఉంది. ఇందులో ఆకులు ఇక్కడ ఒక వస్తే తర్వాత ఇక్కడ ఒక, అంటే ఈక్వల్గా ఈ విధంగా వస్తున్నాయి. ఈనెల వ్యాపనం సమానంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆకులు ఇక్కడొకటి వస్తే ఇక్కడొకటి ఇక్కడొకటి ఈ విధంగా కింద పైన వస్తున్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. అంచులు ఎలా ఉన్నాయి? కత్తిరించిన విధంగా ఉన్నాయి. ఇందులో గ్రీన్ కలర్ అంటే భద్రామృతం తక్కువగా ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆకు రంగు అనేది ఎక్కువగా గ్రీన్గా లేదు కాబట్టి ఇందులో భద్రాహరితం తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ వేరు యొక్క వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ. ఇందులో ఆకులు ఒక ఇవి మొక్కలు ఉన్న పుష్పం. ఇందులో ఇవి ఆకర్షణ పుష్పం. ఒక బృహద్దమికి 3 పత్రాలు వచ్చి ఉన్నాయి. ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ. ఒకటి ప్లేస్లో అంటే ఈ ఇక్కడ 2 లేదా 3 పత్రాలు ఒకటి చోట ఉందని చూడవచ్చు. ఇందులో చూసినట్లయితే ఆకర్షణ పత్రాలు, టిలగ్రాఫ్, కేశరావళి, తర్వాత అండాశయం ఉన్నాయి. ఈ మొక్కలు చూసినట్లయితే ఇంతకుముందు చూసిన మొక్కల్లో ఆకుల్లో పత్రాల్లో వేరు వేరు చూసినట్లయితే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇదంతా ఒకటే పత్రంగా చెప్పవచ్చు, కానీ ఇవి వేరువేరుగా కనిపిస్తున్నాయి చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ఉన్న పత్రాలు సేమ్ ఉన్నాయి, కానీ వీటిలో పుష్పాల రంగు అనేది వేరుగా ఉంది. ఇంతకుముందు బొప్పాయి యొక్క పత్రం చూసినాము, ఆ విధంగానే ఈ యొక్క పత్రం ఉంది. శరీరంలో ఉన్న పోషకాలు తీసుకుంటుంది. ఇది పరాన్నజీవి అని చదువుకున్నాం. పరాన్నజీవి మొక్క అంటే ఒక మొక్క మీద ఆధారపడి వాటిలో ఉన్న పోషకాలు తీసుకొని వాటిని హాని కలిగించకుండా దీని నుంచి ఆహారం పొందుతుంది, కాబట్టి దీన్ని పరాన్నజీవి అని చెప్పవచ్చు. అయితే ఒకటి ఈ విధంగా ఒక ప్లేస్లో 4, 2, 1 ఈ విధంగా పత్రాలు ఉన్నాయి. వీటిలో ఈనెల వ్యాపనం ఈ విధంగా ఉంది. ఇది జామకాయ పత్రాలు. ఈ ఒకటి ప్రదేశంలో 2 ఈనెలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెలకు మళ్ళీ చిన్న చిన్న ఇంకో ఈనెలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈరోజు మనం పత్రాల రకాలు ఈ నెల వ్యాపనం గురించి చదువుదాం. ఓఎంకి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది జామకాయ ఆకు. ఇందులో పరిశీలిస్తే ఇది మధ్య ఈనె, ఇది పార్శ్వపు ఈనె. ఈ ఈనెల వ్యాపనం జలాకార ఈనెల వ్యాపనం అంటారు. దీన్ని వృంతం అంటారు. ఈ మొక్కను చూసినట్లయితే ఒకటి కింద పైన ఆకు ఉంది. ఇది మధ్య ఈనె, ఇది పార్శ్వపు ఈనె. ఇది కూడా జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉన్నది. ఇది గన్నేరు మొక్క. ఈ ఆకు చాలా పొడువుగా మధ్య ఈనె. ఇది సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నది. ఈ ఒకే చోట 3 ఆకులు వచ్చి ఉన్నాయి. ఈ మొక్కలు చూసినట్లయితే ఇది వృంతం, ఇది కాండం. ఈ పత్రాలలో మధ్యగా చిన్న ఆకులు వచ్చి గ్యాప్ ఉన్నది. ఇది ఒక సమాంతరంగా ఒకే సమానంగా ఉన్నాయి ఆకులు. ఇది సేమ్, కానీ ఇది హైబ్రిడ్ మొక్క. ఇది సేమ్ మొక్కలు కలర్ వేరు. ఇది పొప్పాయ ఆకు. ఇది కత్తెరతో కత్తిరించినట్లు చాలా పొడుగుగా ఉన్నది. ఇది జాలాకార ఈనెల వ్యాపనం. ఇది మధ్య ఈనె, ఇది పార్శ్వపు ఈనె. దీన్ని వృంతం అంటారు. ఏ పత్రం ఇది? పొప్పాయి పత్రం. ఏం పత్రం? ఏమంటారు ఈ పత్రం మొత్తం కలిపి? సంయుక్త పత్రం. ఇది కంది చెట్టు. ఇక్కడ కింద 2 పైన 1 3 కలిసి ఉన్నాయి. దీన్ని వృంతం అంటారు. ఇది తల్లివేరు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నది. దీన్ని వృంతం అంటారు. ఇది గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అంటారు దీన్ని. దీంట్లో ఆకులు గుబురుగా ఉన్నాయి. ఇది వెదురు చెట్టు యొక్క మొక్క. దీంట్లో ఆకులు సమాంతరంగా చాలా పొడవుగా ఉన్నాయి. ఇది వంకాయ ఆకు. దీంట్లో ఆకు చాలా వెడల్పుగా పొడవుగా జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నది. దీన్ని వృత్తం అంటారు. ఇది తల్లివేరు వ్యవస్థ కలిగి ఉన్నది. దీన్ని పార్శ్వపు. ఇది అరటి ఆకు. దీంట్లో మధ్య ఈనె చాలా స్పష్టంగా కనబడుతుంది. పార్శ్వపు ఈనె చాలా అంత స్పష్టంగా కనబడుతుంది. ఇది చాలా వెడల్పుగా పొడవుగా ఈ ఆకు ఉన్నది. ఇది వేరే జీవిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పరపోషకాలని కూడా అంటారు. ఏం పేరు? పరాణ పోషణ అని కూడా అంటారు. ఏంటి అది? కస్కుట లేదా డాటర్. ఓకే, వెరీ గుడ్.